పార్లమెంటు మీద దాడి చేసిన అఫ్జల్ గురును ఉరితీసింది కాంగ్రెస్. నవంబర్ 26న ముంబైలో దాడులు చేసిన మొత్తం తీవ్రవాదులను అంతం చేసింది కాంగ్రెస్. మిగిలిన ఒక్క తీవ్రవాది కసబ్ను ఉరి తీసింది కాంగ్రెస్. దిల్సుఖ్ నగర్ బాంబు దాడులు జరిపిన బక్తల్ నేపాల్లో పారిపోతుంటే అరెస్టు చేసి తీసుకొచ్చి జైల్లో వేసింది కాంగ్రెస్. భారతదేశ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏను స్థాపించింది కాంగ్రెస్. భారతదేశాన్ని శత్రు దుర్భేద్యమైన అణుబాంబు కలిగిన న్యూక్లియర్ పవర్ దేశంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్. శత్రు దేశమైన పాకిస్తాన్ ను 2 ముక్కలు చేసి ప్రపంచ పటంలో ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది కాంగ్రెస్. అందుకని 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ పార్టీ స్థాపకుడు, మాజీ ప్రధాని, నేటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ రాజకీయ గురువు అయిన శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు, నాటి ప్రధాని, ఉక్కు మహిళ, స్త్రీ శక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని పార్లమెంటు సాక్షిగా దుర్గా మాత, భవానీ మాత అని పొగిడాడు. మిత్రులారా, అమెరికా జలాంతర్గాములకు భయపడని ధీరవనిత, ప్రపంచ దేశాధినేతలందరూ ఉక్కు మహిళ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని కొనియాడారు. ఇది ఉగ్రవాదుల పట్ల, ఉగ్ర దాడుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. ఇందిరా గాంధీ గారు తుపాకీ తోటాలకు బలైపోయినా, రాజీవ్ గాంధీ గారు బాంబు బ్లాస్ట్ లో అమరుడైనా అదరకుండా బెదరకుండా ఈ దేశం పట్ల తమ బాధ్యతను అహర్నిశలు నెరవేరుస్తున్నారు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు. వారి కుటుంబం త్యాగాల ఫలితంగానే ఇవాళ భారతదేశం సుసంపన్నంగా, సురక్షితంగా ఉంది. వారిని అనుమానించడం అంటే మనల్ని మనం అనుమానించుకున్నట్లే. ఇదంతా అక్షర సత్యం. భారతీయులారా, కళ్ళు తెరవండి, మతోన్మాదుల మాయలో పడకండి.